హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాల్టి రెసిపీ పల్లీలుండలు. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి. అలానే ముప్పావు కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకున్న పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం తీసుకున్న ముప్పావు కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకుంటే పాకం రావడానికి టైం పడుతుందండి. అందుకే 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా పాకం కాస్త దగ్గర పట్టాక మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం. దీనికోసం ఒక ప్లేట్లో కొన్ని వాటర్ని తీసుకొని పెట్టుకోవాలి. కొంచెం పాకాన్ని తీసి వాటర్లో వేయగానే గట్టిగా అవ్వాలి. ఇది ఇంకా సాగుతుందండి, అంటే పాకం ఇంకా రానట్టే. మరో 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని పాకాన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం. చూడండి, ఇలా వాటర్లో వేయగానే గట్టిగా అయిపోయి విరుగుతుంది. ఇలా అయింది అంటే పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని కాస్త చల్లనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చేతులని వాటర్‌తో తడుపుకుంటూ లడ్డూలని చుట్టుకోవాలి. మీకు లడ్డూలు చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని చిక్కిలాగా కూడా చేసుకోవచ్చు. లడ్డూల్ని తొందరగా చుట్టుకోవాలండి, లేకపోతే పాకం చల్లారిపోతుంది. పాకం చల్లారిపోయి గట్టిగా అయినట్టయితే మళ్ళీ ప్యాన్ని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేడి చేసుకొని తర్వాత లడ్డూల్ని చుట్టుకోండి. పల్లీలుండలు రెడీ అయిపోయాయి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. అలానే మనం వీటిని స్టోర్ చేసుకొని తినొచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.